అయ్యండి మనమైతే సర్వీస్కి అయితే వచ్చాము. సర్వీస్కి వచ్చి లోకల్ టికెట్లు గట్రా ఎక్కించుకొని తిప్పామన్నమాట. లోకల్ టికెట్లకి ఏంటంటే నరేంద్ర సెంటర్ కానీ టికెట్లు తింపాం. అక్కడ నుంచి ఏంటంటే మనకైతే ఫోన్ వచ్చింది. ఫోన్ అయితే పాలింగ్ వెళ్ళాలన్నమాట. పాలింగ్ ఎక్కించుకొని మనం అయితే రావులపాలెం అయితే చెప్పారు. మనం ఇప్పుడైతే పాలింగ్ రోడ్లో ఉన్నాం. ఏంటంటే రావులపాలెం కిరాయికి అయితే వెళ్తానమాట. నాకు ఇంచుమించు కిరాయి తగిలి ఒక వారం అయితే అవుతుంది. కిరాయిలు తిరగట్లేదు, అసలు ఫోన్ కూడా చేయట్లేదు. మనం అయితే సర్వీస్ మీద తిరుగుతున్నాం. ఎందుకంటే రావులపాలెమే ఎందుకు వెళ్తున్నానని మీరు అనుకోవచ్చు. రోడ్డు అయితే బాగుంటుంది, ఇంకా బ్రేక్ మీద కాల్ చేయలేదు, ప్యాచ్ పడే అవకాశాలు ఉండవు. మిగతా ఏంటంటే హైవే కాబట్టి ఇది నేషనల్ కాబట్టి రోడ్ అంతా బాగుంటుంది కాబట్టి రావులపాలెం ఎక్కువ ఎక్కుతారన్నమాట. టికెట్ కూడా 50 రూపాయలు కాబట్టి మీకు ఆటోమేటిక్ ఒక 6 టికెట్లు ఎక్కితే సరే ఇంకా ఆయిల్ 250 రూపాయలు తాగిద్ది. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు టికెట్లు బాగా ఎక్కుతాయి అని రావులపాలెం వెళ్తారన్నమాట. చాలామంది కానూరు వెళ్ళే వాళ్ళు ఉంటారు, రావులపాలెం వెళ్ళే వాళ్ళు ఉంటారు, అత్తలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పాలకోళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా రోజులు తాడేపల్లిగూడెం కూడా వెళ్తారు. నేను ఏంటంటే ఎక్కువ రావులపాలెం పొద్దున్న సింగిల్ అయితే కలుతుందని ఒక 5 మీద వస్తారనమాట. మనకు మాటల్లో అయితే రావులపాలెం వచ్చేసాం. ఇప్పుడు రావులపాలెం ఏంటంటే కాలువ అవతలకి వెళ్ళాలి. మనం కాలువ అవతలకి వెళ్ళి వంతెన ఉంటుంది అన్నమాట. వంతెన దాటాలి. కాలువతల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే టేకు కరకొండానికి అయితే వచ్చాము. కరకొండానికి ఎందుకంటే అంతకుముందు వచ్చేవాళ్ళం మనము. ఇప్పుడైతే మళ్ళీ వారం తర్వాత వచ్చామన్నమాట కిరాయికి. కిరాయిలు కూడా ఏంటో తగ్గినాయి అన్నమాట. అలాగా మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.